హలో దోస్తులు, ఈరోజు నేను కుట్టిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు బ్లౌజులు. పెద్ద బార్డర్ శారీస్కి బ్లౌజ్కి కూడా వస్తుంది కదా. ఒక సైడ్ పెద్ద బార్డర్ తీసి వెనకాల ఇలా కట్ వర్క్ డిజైన్ చేసి కింద మాత్రం ఇలా లైట్గా పెట్టేశాను బోట్ షేప్లో. హై నెక్ బ్లౌజే కదా ఇది. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ వీనెక్లో పోట్లీ బటన్స్ పెట్టాను. ఈ బ్లౌజ్కి స్లీవ్స్ మాత్రం హైలైట్ చేశాను. పైన కొద్దిగా పఫ్ పెట్టేసి కింద కూడా ఒక 2-3 ఫ్రిల్స్ పఫ్ పెట్టేసి బార్డర్ ఉంటుంది చూడండి, బార్డర్ని మాత్రం ఇలా కట్ చేసేసి ఇంటూ షేప్లో వేసాను క్రాస్లో. ఈ బ్లౌజ్ కటింగ్, ఈ స్లీవ్స్ కటింగ్ నా ఛానల్లో పెట్టాను. ఎవరికైనా ఈ కటింగ్ కావాలంటే చూడండి. ఫ్రంట్కి మాత్రం నార్మల్గా వీనెక్ పెట్టేసి మళ్ళీ ఫ్రంట్కి కూడా పోట్లీ బటన్స్ పెట్టాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్ అండి. ఈ బ్లౌజ్కి జస్ట్ బోట్ నెక్, అంటే ఇది కూడా హై నెక్కే. హై నెక్లో బోట్ నెక్ పెట్టి ఒక సైడ్కి మాత్రం, అంటే కుడి చేయి సైడ్కి మాత్రమే వెనకాల బ్యాక్ సైడ్ ఈ డిజైన్ పెట్టాను, బో డిజైను. మళ్ళీ చుట్టూ పైపింగ్ కూడా వేశాను. జస్ట్ బార్డర్ తీసుకొని, స్లీవ్స్కి వచ్చే బార్డర్ని తీసుకొని మాత్రమే వేశాను. ఇంకా చిన్న పఫ్ స్లీవ్స్ ఇచ్చాను. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నా ఛానల్లో పెట్టాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇంకా ఫ్రంట్కు మాత్రము ఇట్లా స్టార్ షేప్ పెట్టేశాను అంతే. ఇంకా సింపుల్ బ్లౌజ్ ఇది. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి చాలామంది కామెంట్ కూడా చేశారు ఈ బ్లౌజ్ చాలా బాగుందని. ఈ బ్లౌజ్ కటింగ్ ఓన్లీ బ్యాక్ నెక్ వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఫ్రంట్కి మాత్రం ఇలా డిజైన్ చేసి పెట్టాను, సింపుల్గా అయిపోయింది. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా నా ఛానల్లో పెట్టాను, ఓన్లీ వెనకాల బ్యాక్ నెక్ కటింగ్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా కుట్టుకోవాలంటే ఈజీగా, కొద్దిగా హై నెక్లో కొద్దిగా వెనకాల డిజైన్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ సైడ్కి ఇలా కట్ చేశాను చూడండి కింద, అంటే పైన మాత్రం ఒక బటన్ పెట్టేలాగా పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే డోరీ కూడా వేసుకోవచ్చు. కింద మాత్రం ఇలా కట్టు, అంటే వీ షేప్లో ఇలా వెనక ఒక ఇటు పీస్ వచ్చేలాగా పెట్టాను కదా. ఆ పీస్కి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఒక సైడ్ ఒక కలర్, ఒక సైడ్ ఒక కలర్ కూడా యూజ్ చేసుకొని కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది అట్లా కూడా. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్. ఈ బ్లౌజ్ చాలా సింపుల్గా అయిపోద్ది, కాకపోతే ఈ పోట్లీ బటన్స్ చేయడమే పెద్ద పని. ఇంకా స్లీవ్స్ డిజైన్ నేను పెట్టాను కదా గ్రీన్ కలర్, దీనికి ఇట్లా కొద్దిగా పఫ్ వచ్చేసి కింద కొద్దిగా వీ షేప్లో ఎక్స్ షేప్లో వేసుకుంటాం కదా స్లీవ్స్ని, కింద బార్డర్ అలా వేసాను. నెక్కు ఓన్లీ అంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ పీస్, ఇంకా ఇట్లా డిజైన్ బ్లౌజ్ పీస్ తీసి కింద మాత్రము ఇట్లా ప్లెయిన్ ఉండకుండా డిజైన్ బ్లౌజ్ పీస్ కింద పోట్లీ బటన్స్కి డిజైన్ వేసాను. ఓన్లీ స్లీవ్స్కి మాత్రము కొద్దిగా ఒక 4 ఇంచెస్ బార్డర్ తీసుకొని ఇలా హైలైట్ చేశాను. ఇది వేసుకుంటే మాత్రం కొద్దిగా పైకి ఇలా ఉంటుంది, కిందికి మాత్రం నార్మల్గా ఉంటుంది. షేప్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, స్లీవ్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్కి కూడా స్టార్ నెక్ పెట్టి పోట్లీ బటన్స్ పెట్టాను. అంతే, సింపుల్గా అయిపోతుంది ఈ బ్లౌజు. కాకపోతే ఈ పోట్లీ బటన్స్ చేయడమే పెద్ద పని. అదొక్కటే సింపుల్, తొందరగా అయిపోతే ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం కూడా దీనికి. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి అన్నీ మన ఎక్కువ ఏం చేస్తానంటే, నేను అసలు శారీలో ఉన్న పీసెస్ లేకపోతే బ్లౌజ్లో వచ్చిన కలర్ పీసెస్ మాత్రమే నేను ఎక్కువ తీసి డిజైన్ చేస్తూ ఉంటాను. ఇది కూడా అంతే. పెద్ద బార్డర్స్ శారీస్ ఉంటాయి కదా, పెద్ద బార్డర్స్ వచ్చింది అయితే ఒక సైడ్ బార్డర్ అంతా స్లీవ్స్కి యూజ్ చేసి, ఇంకో సైడ్ బార్డర్ అంతా 2 సైడ్లు వస్తాయి కదా కొన్ని పట్టు శారీస్కి, అట్లా వెనకాల నెక్ను అట్లా హైలైట్ చేశాను. ఇంకా స్లీవ్స్ మాత్రం సింపుల్గానే పెట్టేశాను. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఇవి సపరేట్ బ్లౌజ్ పీసులు దొరుకుతున్నాయి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, బాగుంటున్నాయి ఇవి బ్లౌజ్ పీసులు కూడా. వెనకాల ఇట్లా మొత్తం కట్ వర్క్ పెట్టేసి కిందికి కూడా కొద్దిగా షేప్ లాంటిది కట్ వర్క్ పెట్టి మధ్యలో మాత్రం ఇట్లా బో కట్టుకునేలాగా పెట్టాను, ఇట్లా నాటు కట్టుకునేలాగా అలా పెట్టేశాను. ఇంకా స్లీవ్స్ మాత్రం నార్మలే. ఫ్రంట్కి కూడా జస్ట్ అదే కట్ వర్క్ పెట్టేసి వీ షేప్ కట్ వర్క్ పెట్టేసి కుట్టాను. చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ డిజైన్. అంటే మీకు బ్లాక్లో అర్థం కావట్లేదు ఎక్కువ. ఇది జస్ట్ హై నెక్కే అండి. హై నెక్లో ఓన్లీ డ్రాప్ షేప్ పెట్టేసి ఇంకా మధ్యలో మాత్రము ఇలా ప్లెయిన్ డ్రాప్ షేప్ వచ్చేలాగా పెట్టేశాను. ఇది కూడా చాలా సింపుల్గా ఎవరైనా కుట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ డిజైన్ కూడా. ఇది ఇంకా మొత్తం హై నెక్ కావాలన్న వాళ్ళకైతే ఇది సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఒక 4 ఇంచులు 5 ఇంచులు 2 సైడ్ల బార్డర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రతి బ్లౌజ్ శారీస్కి, అట్లనే ఒక సైడ్
బార్డర్ తీసేసి వెనకాల అలా ఫుల్ అంటే ఒక హాఫ్ కూడా వేసుకోవచ్చు. అది నేను ఏంటంటే ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా పెట్టాను. ఇది సింపుల్ కట్ వర్క్ బ్లౌజు. ఇంకా ఈ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ హై నెక్లో కొద్దిగా సీతారామన్ బ్లౌజ్. ఇంకా ఇది కూడా అండి సింపుల్ హై నెక్లోనే ఓన్లీ వెనకాల బటన్స్ పెట్టాను పైపింగ్ చేసి అంతే. ఇది కూడా బోట్ నెక్కే, కాకపోతే కొద్దిగా ఈ కలర్స్లో బాగా కనిపిస్తుంది డిజైను. ఇంకా ఫ్రంట్కి మాత్రము ఓపెన్ పెట్టేసి బ్యాక్ మాత్రం ప్రిన్సెస్ కట్టే ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ కింద ఒక ఓన్లీ సింపుల్ కట్ వర్క్ పెట్టాను. స్లీవ్స్కి కూడా డబల్ లేయర్ స్లీవ్స్ సింపుల్ కట్ వర్క్. అంటే ఈ డిజైన్లో సరిగ్గా కనిపించట్లేదని కానీ డబల్ లేయర్స్ కట్ వర్క్ పెట్టాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ బ్లౌజ్ డిజైను. అసలు ఇలాంటి జిగ్జాగ్ ఇట్లాంటి ప్యాటర్న్కి బాగుంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ వీనెక్కే అండి. ఫ్రంట్కి మాత్రం ఫుల్ కింది దాకా కొద్దిగా డీప్ ఫ్రంట్కు వరకు డీప్ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటే. వెనకకు ఫుల్ క్లోజ్ హై నెక్. ఇంకా స్లీవ్స్ వచ్చేసి నార్మల్గా ఇంకా ఓన్లీ పఫ్ స్లీవ్స్ కాదు ఏం కాదు సింపుల్ అంతే. ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ సింపుల్ వెనకాల ఏం డిజైన్ వద్దు అన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. ఇదైతే చాలా రోజుల కిందట కుట్టిన బ్లౌజ్, అప్పటి స్టైల్ డిజైన్స్ అండి ఇవి. ఒక ఫోటో ఉంటే యాడ్ చేశాను నేను. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా, ఒక సైడ్ ఒక డిజైను. ఇది కూడా అంతే అండి. ఇది అయితే చాలా అప్పట్లో చాలా ట్రెండ్ అయినాయి. నేను దగ్గర ఒక 20 బ్లౌజులు కుట్టాను కావచ్చు ఇదే డిజైను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్. కింద స్టార్ టైప్లో వచ్చేసి ఇట్లా డోరీ వస్తుంది. ఇది కూడా డీప్ నెక్ పెట్టి డోరీ ఇష్టం లేని వాళ్ళకి ఇలా బెల్ట్ లాగా పైన వేసుకోవచ్చు. కింద ఒక బో పెట్టాను, నార్మల్ షార్ట్ హ్యాండ్సే. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. ఇది వచ్చేసి ఎట్లా అంటే ఫ్రంట్కు బ్యాక్ ఇలానే సేమ్ డిజైన్ వస్తుంది. మధ్యలో మాత్రము ఇలా షోల్డర్ దగ్గర ఇట్లా వీ కట్ లాగా వస్తుంది. ఇది బ్యాక్ ఓపెనే పెట్టాను ఈ డిజైన్ కూడా. ఫ్రంట్కు ప్రిన్సెస్ కట్ పెట్టేసి కాకపోతే సెల్ఫ్ కలర్ అండ్ నెట్ తీసుకొని ఇలా వేసాను నెక్ దగ్గర, అంటే ఫ్రంట్ బ్యాక్ దగ్గర. ఇది వేసుకుంటే అర్థమవుతుంది, కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ డిజైన్ నేను ఇంకో ఛానల్లో పెట్టాను ఈ కటింగ్ కూడా. మళ్ళీ ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఈ ఛానల్లో కూడా ఒకసారి ఈ డిజైన్ పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు హైలైట్ డిజైన్ ఇది. వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్ అండి. ఎవరికైనా అంటే కొద్ద ఏజ్డ్ పర్సెంట్ కూడా వేసుకునే డిజైన్ అండి ఇది. ఓన్లీ ఏం లేదు, జస్ట్ స్టార్ నెక్ పెట్టేసి జస్ట్ బార్డర్ని మాత్రం ఈ షేప్లో పెట్టి మధ్యలో నేను అక్కడక్కడక్కడ సెల్ఫ్ కలర్ పోట్లీ బటన్స్ పెట్టాను. ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది ఓన్లీ బార్డర్స్ తోటే హైలైట్ చేశానండి. పైన ప్యాచ్ వర్క్ లాగేసాను. ఇంకా స్లీవ్స్ వచ్చేసి ఫిష్ కట్ పెట్టాను. ఫిష్ కట్ పెట్టి దానికి పైపింగ్ చేశాను. ఈ డిజైన్లు కూడా సింపుల్గా కావాలంటే నా ఛానల్లో చాలా ఉంటాయి ఇలాంటి డిజైన్లు, మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. ఇది ఇంకా ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్కి నార్మల్ పెట్టినా కూడా బ్యాక్ మాత్రం అదే ఇంకో సైడ్ బార్డర్ ఉండేదాన్ని హైలైట్ చేసి ఆ డిజైన్ ప్యాచ్ వర్క్ వేశారు. ఇది ఏం లేదు, మామూలుగా ఎలా అనిపిస్తుంది అంటే కొద్దిగా ఒక 2 స్టెప్స్ కట్ వర్క్ వచ్చేసి కింద మాత్రము ఇట్లా లీఫ్ పాయింట్ షేప్ వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ అయితే ఏ డిజైన్ ఉందో ఫ్రంట్కి కూడా అలానే డిజైన్ తీశాను. ఇంకా స్లీవ్స్ మాత్రం నార్మల్గా ఫుల్ హ్యాండ్స్ స్లీవ్సే పెట్టాను. ఇదేమో జస్ట్ కాలర్ నెక్లో కొద్దిగా ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఓపెన్ ఉంటుంది. డ్రెస్సులలో ఎక్కువ వేసుకుంటారు ఇలాంటి డిజైను. బ్లౌజులు కూడా ట్రెండే అండి ఇప్పుడు. ఫుల్ కాలర్ కాకుండా కొద్దిగా ఆఫ్ కాలరు. ఇది వచ్చేసి జస్ట్ డ్రాప్ షేప్, హై నెక్లో కొద్దిగా డ్రాప్ షేప్ ఉంటుంది. డ్రాప్ షేప్ ఉండి మళ్ళీ స్లీవ్స్కి మాత్రం హైలైట్ చేశాను. ఎందుకంటే స్లీవ్స్ ఇట్లా ఫ్రిల్స్ డిజైన్ పెట్టాను కింది నుంచి, అంటే పైన మనం వేసుకునే దగ్గర నుంచి కింది వరకు ఇలా ఫ్రిల్స్ డిజైన్ పెట్టేసి ఒక్కసారి ఐరన్ చేస్తే మంచిగా స్మూత్గా అణిగిపోద్ది. దానికి కింద మళ్ళీ బార్డర్ పెట్టాను. ఫ్రంట్ కొద్దిగా కట్ వర్క్ వచ్చేలాగా పెట్టాను డిజైన్. అంతే. ఈ బ్లౌజ్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మాత్రము కొద్దిగా నెట్ తోటి వేసుకోవాలి. అంటే నెట్ మాత్రము మొత్తం హై నెక్ కట్ చేసుకొని లోపల మనం లైనింగ్ తీసుకుంటాం చూడండి, అదే ఆ లైనింగ్ మాత్రం షైనింగ్ లైనింగ్ మాత్రము రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి కూడా నార్మల్ రౌండ్ నెక్కే పెట్టాను. ఇంకా స్లీవ్స్కి అవసరం ఉంటే వేసుకోవచ్చు లైనింగ్, లేకపోతే అవసరం లేదు. వాళ్ళ ఇష్టం, అంటే కస్టమర్ ఇష్టంని బట్టి వేయచ్చు. ఇది వెనకాల నెట్ ఇట్లా బటన్ పెట్టుకోవచ్చు, డోరీ కూడా పెట్టుకోవచ్చు, కానీ బటనే బాగుంటుంది.
ఇది ఏంటంటే అంటే స్క్వేర్ నెక్లో ఒక మంచి డిజైను, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఇది. ఇక్కడ మాత్రం కొద్దిగా జాలి జాలిలాగా వేసుకోవాలి, అది మాత్రం బాగుంటుంది నెక్. కింద మళ్ళీ బార్డర్ వేశాను కొద్దిగా లుక్ కోసం. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా నేను చాలా రోజులు అయిందండి ఈ డిజైన్ కుట్టి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పట్లో నేను కుట్టిన డిజైన్స్ హైలైట్ ఈ డిజైన్. ఇది కూడా అంతే, ఒక సైడు మామూలుగా ఇలా వచ్చేసి ఇంకో సైడ్ కట్ వర్క్ వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఈ డిజైన్ కూడా కటింగ్ పెడతాను. ఇప్పట్లో ఇవి ఎక్కువ డిజైన్స్ కుట్టించుకుంటలేరు, ఎవరైనా అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ డిజైన్ కుడతాను. ఇది కూడా అండి నేను ఒక దగ్గర ఒక 11 ఇయర్స్ ఏమవుతుంది అనుకుంటే డిజైన్ కుట్టి. ఇది కూడా అప్పట్లో హైలైట్ డిజైన్స్, ఇవి కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇది కూడా అంతే, పాత డిజైనే కానీ అంటే నేను ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసి దానికి మంచిగా పైపింగ్ వేసి నీట్ చేశానో ఈ డిజైన్లోనే అర్థమవుతుంది. ఎంత బాగుంది చూడండి. ఫినిషింగ్ బాగుంటే బ్లౌజ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కుట్టించుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కుట్టించుకుంటారు ఈ డిజైన్స్కి. ఇది కూడా అంతే, కాకపోతే అప్పట్లో ఏంటంటే షీట్స్ ఉండేవి కదా, డిజైన్ షీట్లో ఉండేవి. సేమ్ అలానే కొన్ని కలర్స్ మ్యాచ్ చేసి కుట్టడము. ఇది కూడా బ్లౌజ్లో వచ్చింది. ఇది యాజ్ ఇట్ ఈజ్. ఈ రెడ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్లో వచ్చిన అంటే శారీలో వచ్చిన డిజైన్ తోటి ఇలా బ్లౌజ్ డిజైన్ చేశాను. ఒక సైడ్ మాత్రం ఇట్లా కట్ లాగుండి ఇంకొక సైడ్ స్ట్రైట్గా ఉంటుంది డిజైన్. ఇది కూడా శారీ మొత్తం ఎల్లో ఉంటుంది. ఎల్లో డిజైన్ని ఇలా చేసి కొద్దిగా కట్ వర్క్ స్టైల్లో పెట్టాను. ఇది కూడా పాత డిజైనే, కాకపోతే మళ్ళీ ఇప్పుడు కొద్దిగా హైలైట్ అవుతాయి ఈ డిజైన్స్ కూడా. అప్పట్లో ఏంటంటే ఇలాంటి మువ్వల టైప్ లేపించుకునే వాళ్ళు కదా, అప్పటి డిజైన్ స్టైల్ ఇది. ఇది కూడా షీట్ అంటే దాంట్లో ఉండే డిజైనే, నేను బుక్లెట్లో ఉండే డిజైన్సే ఎక్కువ కుట్టేదాన్ని అప్పట్లో. ఇప్పుడు అంటే ఫోన్స్ వచ్చి ఈ డిజైన్స్ కుట్టించుకుంటలేరు ఎక్కువ, కానీ అప్పట్లో ఇవి డిజైన్స్ హైలైట్ ఉండేవి. ఈ డిజైన్ చూడండి, అప్పట్లోనే ఎంత బాగా కుట్టానో అసలు ఇప్పుడు మళ్ళీ ఈ డిజైన్స్ హైలైట్ అవుతున్నాయి. చాలా బాగుంటుంది ఇది, కాకపోతే కొద్దిగా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఒక 2 కలర్స్ కలిపి కుట్టాను అట్లా మిక్స్ చేసి. ఇది కూడా అంతే, మన బుక్లెట్లో ఉండే డిజైనే. అప్పట్లో కూడా కప్స్ పెట్టించుకునే వాళ్ళు, ఆ కప్స్ పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా ఓన్లీ అంటే మంచి పట్టు బ్లౌజే, వెనకాల కొద్దిగా ఇలా స్టైల్ అంటే ఎలా అంటే ఆ స్టైల్లో అదేం చెప్పాలో అర్థం కాలే నాకు. అప్పట్లోనే చూడండి కట్ వర్క్లోనే స్క్వేర్ నెక్ పెట్టి స్క్వేర్ నెక్కు ఇలా ఒక 1 ఇంచ్ సైజు మళ్ళీ అదే షేప్ తీసుకున్నాను. ఇది కూడా సింపుల్ బ్లౌజే, హై నెక్లోనే కింద ఓన్లీ బార్డర్స్ వచ్చి ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఇవి నేను 10-12 ఇయర్స్ బ్యాకే కుట్టిన డిజైన్స్ ఇవన్నీ. ఇది కూడా సింపుల్ బ్లౌజ్ అండి. అప్పట్లో ఏంటంటే ఇలాంటి బ్లౌజ్ పీసులు దొరికేవి, శారీలో వచ్చిందాన్ని ఇలా హైలైట్ చేశాను కొద్దిగా. జస్ట్ ఇది లేస్ డిజైనే, లేస్ వేసి కుట్టాను. ఇది కూడా చాలా రోజుల కిందట కుట్టిన డిజైనే, కానీ ఏంటంటే కట్ వర్క్ పెట్టాను. కట్ వర్క్ పెట్టి దానికి కొద్దిగా పైపింగ్ ఇచ్చి హైలైట్ చేశాను అంతే, వీ షేప్ కట్ వర్క్. సింపుల్ బ్లౌజే ఇది, కాకపోతే కాటన్ బ్లౌజ్ కాబట్టి మంచిగా ఉంటుంది. ఇట్లాంటి కట్ వర్కులు పెట్టుకున్నప్పుడు కొద్దిగా స్టిఫ్గా ఉండే బ్లౌజులకు బాగానే ఉంటున్నాయి, కానీ కొన్ని లేస్తున్నాయి అంటున్నారు కదా. కొద్దిగా ఏం చేయాలంటే కొద్దిగా బ్రాడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి కట్ వర్కులు పెట్టినప్పుడు బ్రాడ్ ఎక్కువ తీసుకొని కొద్దిగా కర్వ్ షేప్ మంచిగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాదండి, ఈ బ్లౌజుది ఎప్పటిదో ఈ స్టైల్ డిజైన్ కూడా ఏంటంటే ఇది పీసెస్ సపరేట్ దొరికేటి. అప్పుడు ఇలా హైనెక్లో ఇలా స్క్వేర్ టైప్ డిజైన్ చేసుకునే వాళ్ళు. ఇది కూడా జస్ట్ వీ నెక్ పెట్టేసి ఇవన్నీ ప్యాచ్లు వేసిన, అంటే బ్లాక్ కలర్ది. ఈ బ్లాక్ కలర్ది కూడా సింపుల్ డిజైనే, ఏం లేదు అంత, దీనికి పైపింగ్ కూడా పెట్టలేదు నేను. జస్ట్ నెక్ తోటి కొంచెం బకరం వేసేసి నెక్ హైలైట్ చేశాను. ఫ్రంట్కి కూడా ఇలానే షేప్ వస్తుంది, చాలా బాగుంటుంది బ్లౌజ్ డిజైన్. ఈ బ్లౌజ్ డిజైన్లో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.